జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమరి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులను ఈనాడు ముందుకు తీసుకెళ్తూ బలపరుస్తూ ఈనాడు ప్రభుత్వ బీర్ల గారు మనతో పాటు అన్నగారు చెప్పండి, ఎట్లా ఉంది ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థులకి అదేవిధంగా కార్యకర్తలకి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆలేరులో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. మా పార్టీకి తట్టుకునే శక్తి ఏ పార్టీకి లేదు. ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలనకు తెలంగాణ ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఆలేరులో ఒక బిడ్డగా నన్ను నమ్మి గెలిపించారు కాబట్టి ఆర్నిషలు అన్ని గ్రామాలు తిరుక్కుంటూ ఆ గ్రామాలలో సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్లను భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా ఇండ్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, సంక్షేమ పథకాలు అందలేదు. దానికి రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుడే రాష్ట్రం చేసిండు. మరి ఈ అప్పుడే తెలంగాణ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కడుపు కట్టుకొని ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు, గ్రామాల్లో రేషన్ కార్డు, మా తల్లులకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం వాళ్ళకు ఇళ్లకు, అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు, మహిళా సంఘాలకు పెద్దపీట వేసి తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్యాల లక్ష్యంతో ఇవాళ మహిళా సంఘాలను బలోపేతం చేసి మొన్ననే వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. ఏ పథకం చేపట్టినా నా అక్క చెల్లెల తల్లుల పేరు ఇస్తున్నాం. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున ఏ గ్రామమైనా మా బిడ్డ వచ్చిండు, మా కొడుకు వచ్చిన స్వాగతం పలికి బిడ్డ నువ్వు బలపరిచినటువంటి అభ్యర్థిని మేము సర్పంచ్గా గెలిపించుకుంటాం. మా గ్రామం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, రేవంత్ అన్న మీకు అండ ఉండు, నువ్వు మా బిడ్డ ఉన్నావు కాబట్టి నువ్వు బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ కూడా మా పార్టీకి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పోటీ లేదు. ఇంకా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 2-3 కాంగ్రెస్ అభ్యర్థులుగానే పోటీ చేస్తున్నారు. ఎందుకంటే మా దాంట్లో మాకే పోటీ పెరిగింది, కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీతో పోటీ లేదు. ఎందుకంటే అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఈ అభివృద్ధిని చూసి ఇలా సర్పంచ్లు గెలిపిస్తున్నారు. తప్పకుండా 100% కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం. పెద్ద ఎత్తున సుమారు 15 నుంచి 20 దాకా యూనియన్స్ కూడా ఆలేరులో అయినాయి. కాబట్టి యూనియన్స్ అయిన గ్రామాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఎక్కడైతే సర్పంచ్ యూనియన్స్ అక్కడ 10 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. మిగతా గ్రామాలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ గెలిపించడానికి ప్రజలు ముందుకొచ్చారు. ఈ వాసాలమరి గ్రామం గత ముఖ్యమంత్రి దత్తత తీసుకొని ఊరును వల్లకాడు చేసిండు, రోడ్డు కోసం ఇల్లు కూలగొట్టిండు, బడి కూలగొట్టిండు, గుడి కూలగొట్టిండు. కానీ ఆయన ఫామ్ హౌస్ నుంచి గుట్టకు మాత్రం రామబాణం వేస్తే చక్కగా పోతట్టుగా రోడ్ వేసుకుండు. కానీ ఈ ఊరును వల్లకాడు చేసిండు. ఈ ఊరును నేను దత్తత తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇప్పటికీ 150 ఇండ్లు ఇచ్చినాం. ఇప్పటికీ ఇక్కడ నిధి ఎక్కువ పెడుతున్నాం, అక్కడ బడి కూడా నిర్మిస్తున్నాం. ఇంకా ఇక్కడ దళిత సోదరులకు ఇండ్లు అవసరం ఉన్నాయి, పేదోళ్ళకి ఇంకా ఇండ్లు అవసరం ఉన్నాయి. 2వ విడత నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మా గోవింద శాఖ మార్చులు పొంగులేరు సీనన్న గారు కూడా మార్చి నుంచి 2వ విడత ఇండ్లు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో అరువులందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. పేదోడికి సంక్షేమం, అభివృద్ధి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆలేరులో ఒక బిడ్డగాన్ని ఆశీర్వదించింది కాబట్టి అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని నాకు తోడుగా గ్రామాలలో మన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చూసుకోవచ్చు, నాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఓటు వేయద్దని చెప్పేసి గ్రామీణ ప్రాంతాలలో చెప్తున్నారు. మీ పార్టీ తరఫున ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వర్తించినాయా? సీసీ రోడ్లు వేస్తే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే నడుస్తున్నారా? ఇందిరమ్మ ఇల్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఇచ్చినారా? సంక్షేమ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఇచ్చిన? ఎందుకంటే ఈ విధంగా అసత్య ప్రచారాలు ప్రజలలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటేద్దని చెప్పేసి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ యొక్క సంక్షేమ పథకాలు అందరికి వర్తించినాయా లేదు? కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల సంక్షేమం చేసే పార్టీ. గతంలో వాళ్ళు కండు వేసుకునే ఇస్తాం, మా పార్టీకే ఇస్తాం అన్నారు. అయినా వాన్ పార్టీ కూడా ఇయ్యలే. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. ఇందిరమ్మ ఇల్లు చూసి ఏమన్నాడు, ధనిక రాష్ట్రం నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా. డబుల్ బెడ్రూమ్ ఎట్లుండాలి? కోడలు వండుకోవాలి, కొడుకు వండుకోవాలి, బిడ్డ వండుకోవాలి, అల్లు లేస్తే తెల్లారి యాటం కోయాలి, కోళ్ళం కోయాలన్నాడు. మరి ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఇదే వాసాలమరి చెప్తున్నా. వాసాలమరి దత్తత తీసుకుంటా అన్నాడు. ఇక్కడ మీటింగ్ పెట్టిండు, అందరు భూమి పెట్టిండు, ఆగం చేసిపోయిండు, ఊరును ఆగం చేసిండు, ఊరు కోసం ఊరును వల్లకాడు చేసిండు. ఇవాళ మా ప్రభుత్వం పేదోళ్లకు ఏ పార్టీ అన్నా కానీ, ఏ కులమన్నా కానీ, ఏ మతం కానీ నువ్వు గ్రామాలలో ఇల్లాడు. 150 ఇండ్లు ఇచ్చినాం, అన్ని పార్టీలకు ఇచ్చినాం. ఇవాళ 200 రేషన్ కార్డులు ఇచ్చినాం, అన్ని పార్టీలకు ఇచ్చినాం. నేను ఇళ్లలో గృహప్రవేశాలు పోతే అన్నా నాది టీఆర్ఎస్ నాకు ఇల్లు ఇచ్చినామని అంటున్నాడు. అన్నా నేను బీజేపీ కార్యకర్తను, నేను జిల్లా నాయకుడిని, నాకు మన ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది అంటున్నాడు. ఇంతకన్నా నిరసన కావాలి. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది.
వాళ్ళు పార్టీ నాయకుల కోసం, పార్టీ కార్యకర్తల కోసం కూడా వాళ్ళు న్యాయం చేయలే. ఇవాళ అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ ఆస్వాదిస్తున్నాయి. మొన్న నాకు 1,25,000 ఓట్లు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ 60,000 ఓటు బ్యాంక్ ఉండేది. 1,25,000 అంటే 65,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి అన్ని పార్టీలు వేస్తారు. మన సర్పంచ్ అభ్యర్థులు కూడా అన్ని పార్టీలు వేస్తారు. కాంగ్రెస్ అధికారం ఉంది. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వ విప్ ఉన్నాడు. ఆయనతోటే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. గతంలో కేసీఆర్ అనేది గాడిదకు కట్టేసి ఆవులకు పార్లమెంట్ అనేది, అంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ గెలిపిమన్నాడు. మరి ఇవాళ మేము అదే కేటీఆర్ నడుతున్నాం, కేసీఆర్ నడుతున్నాం. మీరు కూడా గాడిదకు కట్టేయద్దు, ఆవులకు పార్లమెంట్ వద్దు. ఆవులకే పాలేయాలి, ఆవులకే పాలు వింటాలి. అంటే అధికారం ఉన్నానే గెలిపేయాలి, అంతే కదా. మీ టీఆర్ఎస్ ఇక్కడ సర్పంచ్ గెలిచింది అనుకో, ఏం చేస్తాడు? నాతో కొట్లాడతాడా? వస్తాడా? నాకు ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, మా ఊరు అభివృద్ధి వస్తాడా? 3 ఏళ్ళు ఏమో దోసుకొని పోతాడు, దాచుకుంటాడు తప్ప అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద సంక్షేమం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, మహిళలకు వడ్డీల రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇవన్నీ సంక్షేమం అందిస్తాం కాబట్టి ఏ ఊరు పోయినా బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్. మొత్తానికి అసత్య ప్రచారాల పైన ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ ప్రజలకి క్లారిటీ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఆలేరు ప్రజలకు నేను ఒక బిడ్డగా, ఒక సేవకుడిగా సేవ చేస్తున్నా. మీ గ్రామాల అభివృద్ధి కావాలంటే, మీ గ్రామ సమస్యలు నా దగ్గరికి చేరాలంటే, మీ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నాతానికి వచ్చి కొట్లాడి నాతో పని తీసుకుంటాడు. నాతోటి కాని పనులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి నేను గ్రామాల అభివృద్ధి చేస్తా. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మిగతా గ్రామాల ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ప్రతి గ్రామాన మీ బిడ్డగా నేను పనిచేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలపై ఉంది. ఆ నమ్మకం నాకుంది. ఇప్పటికే ఈడ నా మీద నమ్మకంతో 15 నుంచి 20 యునానిమస్ అంటే ఆలేరులో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందో దీని చూస్తారు. ఏ గ్రామం అయినా మా అక్క చెల్లెళ్ళే భారీ ఎత్తున వస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. 10 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలనకు తేడా వస్తుంది. వాళ్ళకి సంక్షేమం అభివృద్ధి అందుతుంది. ఇంకా కూడా చాలా మంది ఇండ్లు కావాలంటున్నారు. ఇంకా చాలా మందికి సంక్షేమం అందాలంటే 10 ఏళ్ళు అందలేదు కాబట్టి లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు. ఒకే సంవత్సరంలో అంత చేయలేం కదా. పోయినసారి 3,700 ఇళ్ళు వచ్చినాయి. ఈ సంవత్సరం మళ్ళీ 3,000 వస్తాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని అభివృద్ధి చేసుకోబోతాం. పేదోడి సొంతింటి కళ నెరవేర్చే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజలు మా మీద నమ్మకం ఉంది. ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్ గా గెలిపిస్తారు. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ పైన ప్రభుత్వ విప్గా, అదే విధంగా డిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంత నమ్మకం ఎట్లా ఏర్పడింది అసలు బీర్లా ఎల్లయ్య గారి పైన? నేను ఒక కార్యకర్తగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నా కాబట్టి పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా పార్టీకి పనిచేస్తా. పార్టీని అధికారం తీసుకొచ్చినాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఎప్పుడైతే రేపు వస్తాయో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. మళ్ళీ తెలంగాణ ప్రజలు ఇప్పటికే మళ్ళీసారి కూడా కాంగ్రెస్ వస్తుంది. దేశంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే లక్ష్యంతో ఇలా జిల్లా అధ్యక్షుల మీద బాధ్యత పెట్టారు. జిల్లా అధ్యక్షులు, మండల, బ్లాక్ అధ్యక్షులు, గ్రామ శాఖ, బూత్ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మా రాహుల్ గాంధీ గారిని భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు కూడా